ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఏపీలో ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఈసీ ఎలక్షన్ కమిషన్ అత్యవసర సమావేశం. ఈ ఒకవేళ షెడ్యూల్ కనుక ఓకే అయిపోయినట్లయితే ఇంక ఈ పథకాలన్నీ కూడా రద్దు కాబోతున్నాయి. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ ఖరారు. ఈసీ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్. వివరాలు చూస్తే ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ దశగా ముమ్మర కసరత్తు అయితే సాగిస్తున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ అయితే కనుక అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించింది. ఇక షెడ్యూల్ ఎప్పటి నుంచి ఉంటుంది ఏంటనేది కూడా తెలుసుకుందాం. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికే సిద్ధం బహిరంగ సభలతో ఎన్నికల రణబేరీని మోగించింది. ఇటీవలే విశాఖపట్నం జిల్లా భీమిలిలో నిర్వహించిన సభలో లక్షలాది మంది జనం మధ్య ఎన్నికల ప్రచార సంకారాన్ని పూరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శనివారం మలి విడతల సభను ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహిస్తున్నారు. దీనికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇక అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కూడా ముందంజలోనే ఉంది. ఇప్పటికే 5 విడతల్లో 75 అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు కూడా అభ్యర్థులను అయితే ప్రకటించింది వైసీపీ. అటు తెలుగుదేశం పార్టీ కూడా జనంలోకి వెళ్తోంది. రా కదలిరా సభలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేపట్టారు. అదే సమయంలో అభ్యర్థుల ఎంపికపైన దృష్టి పెట్టారు. కానీ ఆ వ్యవహారం అంత త్వరగా తేలట్లేదు. మిత్రపక్షం జనసేన పార్టీతో సీట్ల పంపకాలు ఇంకా కొలిక్కి రాలేదని అయితే చెప్తున్నారు. ఇక ఈ పరిణామాల మధ్య కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియపై దృష్టి పెట్టారు. ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల గురించి కూడా ఆయన అయితే ఆరా తీశారు. ఇక అలాగే సార్వత్రిక ఎన్నికలను పటిష్టంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలను కూడా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, నోటిఫికేషన్ జారీకి ఎక్కువ సమయం లేదని, పోలింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. ఇక ఎన్నికల సంబంధించి నిర్వహణకు మార్గదర్శకాలన్నింటినీ కూడా ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపించామని ముఖేష్ కుమార్ మీనా గుర్తు చేశారు. వాటిపై జిల్లా ఎన్నికల అధికారులు సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఈ ప్రక్రియను సజావుగా సాగేలా చూడాలని చెప్పారు. ఇక షెడ్యూల్ చూసుకున్నట్లయితే కనుక ఆల్మోస్ట్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల వేడి క్రమంగా నెలకొంటుంది. మార్చి 2వ వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. ఇక ఏప్రిల్ చివరి వారం నాటికి అసెంబ్లీ ప్లస్ లోక్సభ ఎన్నికల పోలింగ్ అయితే ముగుస్తుందని అంచనాలు అయితే వేస్తున్నారు. ఇక మే చివరి వారం నాటికి కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోంది. సో వచ్చే నెల 2వ వారం లోపు అయితే కనుక షెడ్యూల్ అయితే రిలీజ్ చేయబోతున్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఒక్కసారి ఎన్నికల షెడ్యూల్ కనుక రిలీజ్ అయినట్లయితే ఇక ఏపీకి సంబంధించి ఎటువంటి పథకాలు అమలు చేయడానికి అయితే కుదరదు. ఇక ఎటువంటి పథకాలు అమలు చేసినా ఈ నెలాఖరులోపే, అంటే వైఎస్ఆర్ చేయూత కానీ ఆసరా ఇప్పటికే రిలీజ్ చేశారు. ఇక వైఎస్ఆర్ చేయూత అలాగే అమ్మఒడి కూడా వేస్తామని అయితే వినిపిస్తున్నారు. కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఎటువంటి పథకాలు రిలీజ్ చేసినా కూడా ఈ ఫిబ్రవరి నెలాఖరులోపే పథకాలు అయితే రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మార్చి 2వ వారం కానీ ఇంకా ముందుగా కూడా షెడ్యూల్ అయితే వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకసారి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేస్తే ఎటువంటి పథకాలు ప్రభుత్వం అయితే అమలు చేయడానికి అవకాశం అయితే ఉండదు.